థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ. ఈ అవకాశం పోతే నా జన్మలో ఇంత చక్కటి పిల్ల మళ్ళీ దొరకదు. ఈ సంగతి అప్పుడే నీకెలా తెలిసిందిరా? నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను. మేము ఒక నిర్ణయానికి రావడం ఒక పిట్టా పురుగు ఎరగదే, నీ దాకా ఎలా వచ్చిందా అని. నాయనా, మమ్మీ, పిల్ల పేదరాలైనా మహాలక్ష్మిలా ఉంది. చదువు సంధ్య లేకపోయినా సంప్రదాయం సంస్కారం గల కుటుంబం. హోల్డ్ ఆన్ మమ్మీ, హోల్డ్ ఆన్. మమ్మీ, నువ్వు ఏ పిల్ల గురించి మాట్లాడుతున్నావు? అదేరా, నా స్నేహితురాలు మాణిక్యాంబ కూతురు లక్ష్మి. బ్లండర్, గ్రేట్ బ్లండర్. మమ్మీ, ఘోరమైన ప్రమాదం. చూడు, నేను వరించింది జానకి. జానకి? అదేవరా? రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ దామోదరం కూతురు కుమారి జానకి. నా ఆశలన్నీ అడి ఆశలు చేసావు కదరా. వాళ్ళమ్మకు దేవుడు ముందు ఒట్టేసి మరీ చెప్పాను కదరా. నేను మాత్రం తక్కువ చోట చెప్పాను. పచ్చటి చెట్టు కింద పూర్ణచంద్రుడి సముఖాన తారల సాక్షిగా నా అందాల రాణికి, నా జానకి గట్టిగా ఒట్టేసి మరీ చెప్పాను. నువ్వు నోరు మీ బూజు. అత్తయ్య మామయ్య కంటే చందమామలు నక్షత్రాలు ఎక్కువట్రా. తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలరా. అత్తయ్య ఏమో మంచి పెళ్లి చేసుకోవాలంటే జాని గోని అట్ట పెట్టరా నీ బోలే బొంత. కోటక బ్రహ్మచారి, నా గొడవ నీకెందుకు? తోటలేని కోటి అబ్బ చెప్పినట్టు తినాడవరా. నా జాని మేరే జాని నాయనా రఘు, నా మాట వినరా. ఆచికాన్ని బతిమల్తావేంటి అత్తయ్య? చాచి గోపు మీద కొట్టి 3 ముళ్ళేరంటే ఆడే కడతాడు తాళి. కరెక్ట్. ఆ తాళి తీసుకెళ్ళి నా జాని మెళ్ళ కడతా. జానికి మెళ్ళ? మరి నా మర్యాద? అమ్మా, ప్రేమ విషయంలో మట్టు మర్యాదకు స్థానం లేదు. నాతో చెప్పకుండా వాళ్లకు మాట ఇవ్వడం మహాపరాధం. దానికి తగిన దండ నువ్వే చూపించు. గుడ్ బాయ్, టాటా కట్టొచ్చు. ఒక్క మాట చెప్పి వెళ్ళరా. ఇంకా ఏం చెప్తాడే, వాడు చెప్పవలసిందే చెప్పేపోయాడు. అయితే మీరంతా వింటూనే ఉన్నారన్నమాట. ఇప్పుడు వాడిని ఏమనాలి? వాడి వరకు వాడు కరెక్టే అనాలి. ఇప్పుడు నా గతి ఏమిటండి? పాపం ఆ పేదరాలు నా మీద గంపెడు ఆశ పెట్టుకుంది. ఇప్పుడు నా వల్ల కాదని ఎలా చెప్పేది? ఎందుకు చెప్పాలి అత్తయ్య? సరేనను. వాడు ఒప్పుకోలేదే. వాడు ఒప్పుకునేది ఏంటంట? నేను సరేనంటున్నానుగా. నేనే నీ కొడుకు అనుకో, నన్నే పెళ్లి కొడుకుని చేశాయి మాయరెడ్డి. నిన్న ఏ పెళ్లి కొడుకు అంటే 2 కొమ్ములు ఉంటాయా? వాడికంటే నేనేమన్నా తక్కువ అత్తయ్య? అది కాదురా, పిల్లని చూశాక. నువ్వు చూసావుగా? చూశాను. నీకు నచ్చిందా? నచ్చింది. నాకు నచ్చినట్టే పెళ్లి చేసాయి. పెళ్ళంటే మాటలు అనుకున్నావట. పెళ్ళాన్ని నువ్వెలా పోషిస్తావు? అదే మాట అత్తయ్య. ఇందా నుంచి మావయ్య నన్ను పోషిస్తున్నాడుగా, ఇప్పుడు అది వస్తే దాన్ని పోషిస్తాడు. ఏమావయ్య? మావయ్య ఒప్పుకున్నాడు. సుఖం తీసుకురా అత్తయ్య, 3 ముళ్ళు వేసేస్తాం. మాయరెడ్డి ఏమిటండి వీడిలా అంటాడు? వీడి మటుకు వీడు కరెక్టే. అవునవును, వీడి మటుకు వీడు కరెక్టే, వాడి మటుకు వాడు కరెక్టే. ఇక కాంతేవరండి మన ఇద్దరమే. గుడ్ మార్నింగ్ మామగారు. మామా ఎవరు? నేను పుల్లి కాదు, నేను పుల్లి కాదు. మరి ఎవరు? సార్, నువ్వు అనకండి. నేను చాలా గొప్ప కుటుంబంలో పుట్టినవాడిని. మీ డాక్టర్ ఉందే, మీ అమ్మాయిని నేను ఏమిటి ప్రేమించాను సార్. ఓ మై గాడ్! ఏ సార్, నేను ప్రేమించను తప్ప? సార్, నా ప్రేమ ఇలాంటి నాటు ప్రేమ కాదు సార్, చాలా ఘాటు ప్రేమ. గన్ షాట్ లాగా మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. సో ఆ అమ్మాయిని గురించి నీకంటే నాకే ఎక్కువ బాగా తెలుసు. దాని పిచ్చి సంగతి. పిచ్చి సార్, ఈ ప్రపంచంలో ఎవరికి సార్ పిచ్చి లేనిది? చిన్న వయసులో తిండి పిచ్చి, పెద్ద వయసులో డబ్బు పిచ్చి, మధ్య వయసులో మద పిచ్చి. సార్, ఇప్పుడు మీ అమ్మాయికి ప్రేమ పిచ్చి, మరి నీకు మీ అమ్మాయి పిచ్చి. సార్, మీ అమ్మాయి లేకపోతే నా జీవితం అమావాస్య. ఆమె కోసం చావడానికైనా సిద్ధండి. మీరు కాస్త పర్మిషన్ ఇస్తే. చావడానికే? అవును సార్. కాదు సార్, పెళ్లి చేసుకోవడానికి. నాకేం అభ్యంతరం లేదు. ఆ తర్వాత నా మీద ఏ నిష్ఠూరు వేయకూడదు. వెయ్యను సార్. ఎవరి కర్మకు ఎవరు సార్ బాధ్యులు. అంటే అంటే అమ్మాయి ఆ గదిలో ఉంది, చూడు. థ్యాంక్ యూ మామ గారు. యూ డోంట్ వరీ. నో నో, యూ డోంట్ వరీ. హలో డార్లింగ్. ఓహో, నువ్వా? సంయుక్తను చెరవిడిపించవచ్చిన పృథ్వీరాజువా? ఓహో, నేను పృథ్వీరాజుని కాదు, అశోక్ కుమార్ కాదు, మిస్టర్ రఘు. ఏది నా జానకి? జానకి ఇది లంకాపట్నమా అశోకవరమా? ఏమిటండి? ఏమిటి రక్తం? అబ్బాయి రక్తం కాదండి, ఎర్రనీళ్ళు. నువ్వెక్కడున్నావే? ఇది ఎవరిల్లు?
ఇది మా పని మనుషులు పిలుచుకోవడానికి వచ్చాను. అదే చూడు, మన పెళ్లి విషయం మాట్లాడదామని మీ నాన్న దగ్గరికి వెళ్ళాను. అక్కడ ఒక పిచ్చిది నా మీద ఎర్రనీడు తల్లి బాబోయ్ హత్యని కాకేసింది. నిజం అనుకో నమ్మి మీ నాన్న తరుముకొస్తున్నాడు. సరే గాని ఆ పిచ్చిది మీ చెల్లెలా? అయ్యో మీరు ఎక్కడ రాకండి విన్నారా? బుద్ధి గడిచి వచ్చాను. ఇప్పుడు తప్పించుకుని ఉపాయం ఏమిటి? మీరు వెళ్ళి ఆ గదిలో దాక్కోండి, నేను వెళ్ళి వారికి ఏదో చెప్పి పంపిస్తాను. వెళ్ళండి. ఎవరు? నేను హత్య చేయలేదండి, నిజంగా చేయలేదండి. నాకు రక్తం అంటేనే భయం. అనవసరంగా వాక. సరిగ్గా ఎవరు? నేను రావు బహదూర్ చంద్రశేఖరరావు గారి థర్డ్ సన్, అంటే 3వ పుత్రరత్నాన్ని. నా పేరు మిస్టర్ రఘు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆ అమ్మాయికి నీకు ఏమిటి సంబంధం? ఏదో అబ్బాయి మామూలు సంబంధమేనండి. మొత్తం సరే వద్దు సార్, ఈ అమ్మాయి మిలిటరీ ఆఫీసర్ గారి కూతురు, పేరు జాన్కి. ఎవరితో అనకండి, నేను ఈ అమ్మాయి ప్రేమించుకుంటున్నాను సార్. ప్రేమించుకుంటున్నారా? ఓ తెగ. పెళ్లి కూడా చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నావు. పెళ్లి కూడా చేసుకుంటారా? ఈ విషయం మాట్లాడదామని అక్కడికి వెళ్ళి ఈ కథ బిత్తలో పడ్డారు సార్. నన్ను చూస్తుంటే నేను హంతకుడిలాగా కనిపిస్తున్నాను సార్. లేదు ఏడో. మరి మనల్ని తరుముకొస్తున్నారు సార్. నేను వాళ్ళ సంగతి చూసుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎవడో మహానుభావుడు చేతులెత్తి దండం పెట్టాలి. ఉంటారు మహానుభావుడు, ఉంటారు. అడుగు అడుగు అడుగు. మీరా? ఏమిటండి అలా రుప్పుకుంటూ వస్తున్నారు? ఆ విషయం చెప్దామని నేను వస్తున్నాను. ఆ అబ్బాయి మా మరదల పిల్ల మర్చిపోయారట. ఆ అమ్మాయి మీ అమ్మాయి అనుకుని మీ ఇంటికి వచ్చాట. ఓ ఐ సీ. అదే ఆ విషయం. ఆ 3 ముళ్ళు పడేదాకా ఆ అమ్మాయి మీ అమ్మాయి చెప్తే చాలు, తతమ విషయాలని నేను పూర్తి చేసుకుంటాను. డోంట్ వరీ. 1000 అబద్ధాలు ఆడైనా ఒక్క పెళ్లి చేయమన్నారు. నువ్వు ఆడమంది ఒక అబద్ధమేగా. లెక్క చూస్తే సరిపోయింది. ఆయన కూడా నమస్కారం చేయండి. ఒక మిలిటరీ ఆఫీస్ అల్లుడు అఫ్ఘాన్ ఊరు పేర్లని పడి కాడు పట్టుకోవడమా? నో ఐఎమ్ సారీ మామగారు. కొట్టే పళ్ళుగులు గాలిపోతాయి. ఊరు పేరు లేదా నాకు? కాదు, నా పిల్లని అడగరా జగ కూడా సంగతి. డోంట్ వరీ అల్లుడు, నా మాట విను, పెట్టేసి. సరే సరే, మొదట్లోనే మనకు అభిప్రాయ భేదాలు ఎందుకు? రైట్ పెట్టే. శోభం శోభం శోభం. గంపెటి బిడ్డల్ని కానీ గంజిగా ఇబ్బంది పడకుండా 1-2 చాలనుకుని చల్లగా ఉండండి. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? కమాన్ జానీ, కమాన్ జానీ. జమ్మున కారు వచ్చింది, జాలీగా వెళదాం. ఆ మామగారు, మీరు రాక తప్పదనుకుంటే ఆ ఫ్రెండ్ సీట్లో కూర్చోండి. నువ్వు డోంట్ వరీ, నేను వస్తాను. ఓ ఆల్ రైట్. ఎక్కడరా? చెయ్యదురు. మా మామగారి కార్లు ఎక్కుతుంటే ఆపడానికి నువ్వెవరు? ఆయన ఎవరా? నీ మామ. ఆయన నీకు మావ కాదు, నువ్వు ఆయనకు అల్లుడు కాదు, నాకు తోటలుడు. ఈ అమ్మాయి నా మరదలరా. ఫ్రాడ్, మోసం. ఇందులో మోసం గీసం కూడా లేదు. నువ్వు ప్రేమించింది ఈ అమ్మాయిని, పెళ్ళాడింది ఈ అమ్మాయిని. అయితే ఈ అమ్మాయి మా కూతురు కాదు, మా ఇంట్లో పనిచేసే మనిషి. అంతే భేదం. యు డోంట్ వరీ. బహదూర్ గారి కొడుకునే దీంతో ఎలా కాపురం చేసేది? ఓహో, కాపురం చేయకపోతే ప్రేమించి ఏం చేద్దాం అనుకున్నా? సూటు బూట్ వేసుకుని ఊర్లో ఉండే పేద పిల్లలంతా వెంటేసి తిరిగితే ఊరుకుంటారనుకున్నా? ఎక్కడా జరగా? ఆగవయ్య అన్నయ్య, ఆగు. ఈ లవ్ ఉందే, ఏది పవిత్ర ప్రేమ, దీనికి కారేమిటి, రైలేంటి, విమానం ఏంటి, జటక ఏంటి, ఏదైనా ఆనందంగా సాగిపోతుంది. రాజాని వెరీ గుడ్ బాయ్. అయ్యా మీరు ఊరుకోండి. మాంగళ్య తంతునా నేనా మమ జీవన హేతునా కంటే భద్రాం శుభే కాదీవ శరదాం శతం మాంగళ్య ధారణ మహోత్సవ శుభ మహోత్సవ. చూడమ్మా లక్ష్మి, ఈ ఉంగరం బిందులో వేస్తాను. నువ్వో మీ ఆయన ఎవరు తీస్తే వాళ్ళదే ఇవ్వు. ఏది తీయండి చూద్దాం. తీరా రంగా. ముద్దు అలా చూస్తావరా? తీరా ప్రబలం రా. నేను చెప్పింది జ్ఞాపకం ఉందా? ఏంటది? అప్పుడే మర్చిపోయావు. పెళ్లి కాకముందు నన్ను ఎట్టా చూశారో, పెళ్ళైన తర్వాత కూడా దాన్ని ఎట్టగా చూడాలని చెప్పరా? సరేలేదా, దానికి దీనికి ఏమిటి సంబంధం? చెప్పానా లేదా? చెప్పావు. సరేనా? సరే సరే సరే. అయితే ఇప్పుడు ఏం చేయమంటా? ఉంగరం తీయాలరా. ఉంగరం తీ. తీయకపోతే అవునా? తీయబడ తీ. చేయగలింది మామ, చేయగలింది. రఘు వచ్చావా? అత్త రఘు, రఘు వచ్చాడు. అరే డామ్ ఫూల్, నా పెళ్లికి రాకుండా నువ్వు ముఖం చట్టేశావరా? కోరుకున్న పిల్లని చేయలేదని వాడి కోపం వచ్చిందేమో. ఒరే నాయన, మీ అమ్మని తీసుకెళ్లి ఆ పిల్లని చూపించరా, వెంటనే ముడి పెట్టించు. ఇంకా ఏం పడి నాన్న, అంతా అయిపోయింది. అయిపోయినట్రా? అత్త మామ ఉండగా అనాథ పెళ్లి చేసుకుంటావట్రా? ఎంత పురుగు తండగా, ఎంత పురుగు తండగా. ఒరే రంగా, యూ షటప్. షటప్ ఏమిట్రా? షటప్ నీ బొంతా నీ బోరే. వాడిని దండించడం అలా కదరా. ఒరే నాయన రఘు, నాన్న పద నాయన బయటికి. ఏమిటా అన్యాయం? ఏమిటంటే మీరు మరి అయింది ఏదో అయింది. నాయన రఘు, నువ్వు వెళ్ళి నీ భార్యను తీసుకురాపు. అదంతా తేలిగ్గా వస్తుందా? రాకపోతే నువ్వు కూర్చోడా? పోతాను. నాన్న నాది నాకు ఇచ్చేయి. నీదే? నీదేముందిరా ఇక్కడ? నా పాలు అంటే మై షేర్, నా భాగం నాకు ఇప్పించండి. ఐ విల్ గో హ్యాపీలీ. నీ భాగమా? చెప్తేది
పోరా బయటికి. నాన్న చాలు బా. నాన్న మంటుంటే అమ్మా, నాయనా. ఏమిటండి? మరి వాడిని మెడపెట్టి గంటే పెట్టి మావయ్య. వాడు ఎక్కడ పోతాడు రా, 4 రోజులు డింకిలు కొట్టాడు, తిరిగి వచ్చాడు వాడే.